హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇది వచ్చేసరికి మా పెద్ద బాబు బర్త్డే వ్లాగ్. ఇంకా మా పెద్ద బాబు బర్త్డే రోజున పొద్దున్నే లేచి మా బాబుకి నలుగు పెడుతున్నాం అనమాట. నూనె నలుగు పెట్టి పొద్దున్నే ఇలాగ అక్షింతలేసి బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత స్నానం చేపిస్తాము. సో ఇలా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మేమిద్దరం బ్లెస్సింగ్స్ ఇస్తూ చేస్తున్నాం అనమాట. ఇంకా నేను కొద్దిగా వర్క్ ఉండి తిరుపతికి వెళ్ళి వచ్చాను అనమాట. నైట్ వచ్చాను 10:30 అలా అయింది. మా పెద్ద బాబు పుట్టి 10 ఇయర్స్ అయిందన్నమాట. సో మేమైతే చాలా హ్యాపీ అనమాట. ఎందుకు అని అంటే మా తాతయ్య గారు చనిపోయిన తర్వాత అదే రోజు మా లక్కీ మళ్ళీ పుట్టాడనమాట 12 ఇయర్స్ తర్వాత. సో ఇంకా స్కూల్కి పంపించేసాము, స్కూల్ ఉంది కాబట్టి. తర్వాత నేను మా హస్బెండ్ వచ్చి కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడే కేఆర్పురం దగ్గర వేణుగోపాల స్వామి టెంపుల్కి ఆపోజిట్ కేక్ అండ్ క్రీమ్ అని షాప్ ఉందన్నమాట. సో అందులో కేక్ ఆర్డర్ ఇచ్చేసాము. సో అవెంజర్స్ కేక్ టైప్స్ చూపించారనమాట. ఇంకా బార్బీస్, అనిమల్ థీమ్స్ అలాగా థీమాటిక్గా ఉన్నాయి. మనకి ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ముందే చూపిస్తారు వాళ్ళు మనకు అక్కడ ఎల్ఈడి స్క్రీన్లో. సో అక్కడ మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్డర్ ఇవ్వచ్చు. ఇంకా బర్త్డే కావాల్సినటువంటి క్యాప్స్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. హాఫ్ కేజీ 190 రూపీస్ అని చెప్తున్నారు. సో ఇంకా కేజీ వచ్చేసరికి 380 రూపీస్ అలా అవుతుంది. సో మేము ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత కేక్ వెళ్ళి ఇంకా డెకరేషన్ చేయాలన్నమాట బర్త్డే సెలబ్రేషన్ కోసము. ఇంకా ఆల్ ఫ్లేవర్స్, వెరైటీస్, థీమ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే రీజనబుల్ ప్రైస్లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనమాట. మా బాబు 10th బర్త్డే కాబట్టి కొంచెం స్పెషల్గా కేక్ ఆర్డర్ ఇద్దామని చెప్పి అవెంజర్స్ కేక్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇంకా డెకరేషన్ కావాల్సినటువంటి స్క్రీన్స్ అవి తీసుకొని వచ్చాము ఆల్రెడీ నేను మా హస్బెండ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు. సో ఇంకా ఆ స్క్రీన్ అంతా కూడా వేసామన్నమాట. ఇంకా నేను దానికి రిబ్బన్ వస్తుంది కదా, సో హ్యాపీ బర్త్డే అని చెప్పి, సో దాన్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా బర్త్డే అంటే ఏముంటుంది, డెకరేషన్ కావాలి, బెలూన్స్ కావాలి, ఇలా హ్యాపీ బర్త్డే థీమ్స్ కావాలి, అంతే. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో అందుకోసము ఈ స్క్రీన్ని రెడీ చేయడం కోసము ఇలాగ చిన్న నీడిల్ ఇచ్చారనమాట ప్లాస్టిక్ది. దాంతోనే రిబ్బన్ ఇచ్చారు. సో దాంతో మనం ఇలాగా ఆ హోల్స్లో నుంచి ఎక్కించాము అని అంటే హ్యాపీ బర్త్డే థీమ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మా చిన్న బాబు హెల్ప్ చేస్తూ ఉన్నాడు, ఎలా పెట్టాలి, ఇలా చేయాలి అని చెప్పి. సింపుల్గా ఇలా చేస్తూ ఉన్నామన్నమాట. ఆల్రెడీ స్కూల్కి వెళ్ళి వచ్చేసారు. ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళాలన్నమాట. అక్కడ కూడా చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం అని చెప్పి. సో అంతలోపల మనము ఇవి రెడీ చేసేసి డ్రాప్ చేసేసి రావాలి వాళ్ళని నేను. హలో, మేమంతా రెడీ అయిపోయాము. పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చి రెడీ అయ్యారనమాట. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి, వెళ్దాం రండి. హ్యాపీ బర్త్డే లక్కీ. హ్యాపీ బర్త్డే లక్కీ. సో అయ్యప్ప నగర్ దగ్గర వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత లోపలికి తీసుకెళ్ళాలి. సో వెళ్తూ ఉన్నాము మా బాబు పేరు మీద అర్చన చేయించుకోవడానికి. మార్నింగ్ నుంచి టైం లేదనమాట. పిల్లలు స్కూలు, ట్యూషన్ అన్నీ అయిన తర్వాత ఇంకా టెంపుల్కి వచ్చాము. దర్శనం చేసుకున్న తర్వాత కేక్ వేణుగోపాల స్వామి టెంపుల్ ఆపోజిట్లో అన్నాను కదా, అక్కడికి వచ్చామన్నమాట. ఇంకా పిల్లలు అయితే చూడలేదన్నమాట కేక్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో మేము చెప్పాము. సో దాని తర్వాత వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా కేక్ అయితే రెడీ అయింది. ఇంటికి వచ్చేసాము. సెలబ్రేషన్ స్టార్టెడ్.
Happy birthday to you. Happy birthday మా గ్రూప్ హౌస్లో ఉన్న పిల్లలు మేము కలిసి చిన్నగా సెలబ్రేట్ చేసామన్నమాట. పక్కనున్నది అభి లక్కీ ఫ్రెండ్ అనమాట. గిఫ్ట్ తీసుకొని వచ్చాడు. సో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా పిల్లలు ఫుల్ హ్యాపీ అనమాట. బర్త్డే సెలబ్రేషన్స్ అంతా కూడా బాగా జరిగాయి. సో మీ బ్లెస్సింగ్స్ అంతా కూడా మా బాబుకు ఉండాలని కోరుకుంటున్నాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. సింపుల్గా ఈజీగా పిల్లలకి నచ్చే విధంగా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేయాలి అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. పూర్తిగా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Amazing!